అన్న చేసినాం అందరికి. ఇక్కడ మేము మారుతి గణేష్ మండలి అనేది ఇక్కడ తనగల్లిలో మేము 31 సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఇక్కడ గణపతి అని. ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మెసేజ్ ఇవ్వడం అనేది మేము ఇక్కడ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే మన ఈ గణనాథుడు స్పెషల్ ఏంటంటే మన పర్యావరణాన్ని రక్షించడానికి అనేది మా వాటర్ పొల్యూషన్ కాకుండా మనం ప్రొద్దుటూరు నుంచి కడప డిస్టిక్ అక్కడి నుంచి ఈ గణనాథుని తీసుకొచ్చా. ఈ గణనాథ్ స్పెషల్ ఏంటంటే ఇందులో పేపరు, మైదా పిండి, చేపల ఆహారం సంబంధించిన గోందు, ఈ 4టితో తయారు చేసిన వినాయకుడు. ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది. ఈ గ్రాస్ రిమూవ్ చేసేసి మళ్ళీ మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ గణనాథ్ రిమూవ్ చేసినందుకు తొందరగా వాటర్ లో కలిసిపోతుంది. ఇది మాకు ఇలాంటి ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఇది మాకు పొల్యూషన్ అనేది ఇప్పుడు పిఓపి అనేది మళ్ళీ వాటర్ లో కలర్ పెయింట్స్ అనేది వాడడం వల్ల చేపలు చనిపోవడం, లేకపోతే పొల్యూషన్ కావడం, ఈ వాతావరణం ఇబ్బందిగా ఉండడం, అవి పిఓపి గణపతులు అనేది నిమజ్జనం చేస్తే అసలుకి అవి కరగకపోవడం అనేది అలా ఉండిపో మాకు చూసి నచ్చక అది మేము ఈ విధంగా ఒకసారి బాగా చేసి ఎలా ఉంటుందని ఆలోచించి మా కమిటీ నిర్వహించి తీసుకురావడం జరిగింది. గణపతి ఈ సంవత్సరము మేము నిమజ్జనం చేసినప్పుడు 31 సంవత్సరాల నుంచి నిమజ్జనం చేస్తూనే ఉన్నాము. పిఓపి అనేది ఇప్పుడు ప్రతి ముందు గణపతులు తక్కువ ఉండేటి, ఇప్పుడు మన డిస్టిక్ లో చాలా గణపతులు అయిపోయినాయి. అందరూ పిఓపి వాడుతున్నారు. నిమజ్జనం చేయడం వల్ల బావి నిండిపోతున్నాయి, చెరువులు ఖరాబ్ అవుతున్నాయి, మనకు చేపలు కూడా కరువు అవుతున్నాయి. అంటే ఆహారం కానీ మనకు ప్రకృతి అనేది బాగా ఇబ్బందిగా అవుతుంది, విపత్తుగా కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ప్రతిసారి ఏదో ఒక ఓరియంటెడ్ మెసేజ్ పబ్లిక్ అందజేస్తాము. అయితే ఈసారి ఏంటంటే వినాయకుడే మనకు నిమజ్జనం చేయడానికి ఇట్లా చేద్దామని కాన్సెప్ట్ లో సర్చ్ చేస్తుంటే ఇందులో ఒకటి పేపర్ గణపతి చేద్దామని అనుకున్నాం. ఇది ఏంటంటే ప్రకృతి మనకి ఏది హాని చేయదు, కాకుంటే అది తయారు చేసిన విధానం వల్ల మాకు కొద్దిగా అలంకరణ, మనకు దేవుడు కొద్దిగా ప్రతిరూపం కనబడలేదు. దానికోసం అలంకరణ ఆర్టిఫిషియల్ గ్రాస్ వాడాం. 80% వరకు ఇది కంప్లీట్ గా ఈకో ఫ్రెండ్లీ. మనం నిమజ్జనం చేసిన 2 గంటలకు మొత్తం గణపతి అనేది నిమజ్జనం అయిపోతుంది. పిఓపి మాత్రము నిమజ్జడానికి మినిమం అనుకున్న మన దాదాపు ఒక 24 గంటలు పట్టొచ్చు, లేదంటే 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. మళ్ళీ ఆ పిఓపి అనేది కింద అలాగే సెటిల్మెంట్ అవుతుంది. భూమి మీద 70% వాటర్ అనేది ఉంటుంది. అందులో పొల్యూట్ అయిన వాటర్ మనం తాగేది 30% మట్టుకే మనకు అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ దానికోసం ట్రై చేసి పబ్లిక్ కి గుడ్ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాం. మేము ఈసారి ఈకో గణపతి కాన్సెప్ట్ పెట్టిన కారణం ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. చికెన్ గునియా నుంచి మొదలు పెడితే ప్రతి సంవత్సరం ఏదో ఒక మెసేజ్ అందుకే ఈసారి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అంటే పేపర్ గణేష్ చాలా బాగుంది. ఈసారి ఒక మంచి మెసేజ్ ఇద్దాం. అండ్ ఈసారి మేము చూడండి గణపతి కూడా పూజ చేసే గణపతి కూడా మట్టిదే పెట్టాం. ప్రజలందరికీ మేము కూడా ఏమంటున్నామంటే అవాయిడ్ ది పిఓపి, మట్టి గణపతి వాడదాము, మన భూమిని కాపాడుకుందాము. మన భూమిని కాపాడుకుంటే మనం ఉన్నట్టు.